అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. టాలీవుడ్ సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన తమ వివాహ వేడుకలను అత్యంత వేడుకగా జరుపుకుంటున్నారు. 8 ఏళ్ల రహస్య ప్రేమ ప్రయాణం తర్వాత ఫిబ్రవరి 26న ఒకటైన ఈ జంట ప్రస్తుతం విజయ్ సొంతూరైన తుమ్మన్పేటలో సందడి చేస్తుంది. నాగర్ కర్నూలు జిల్లాలోని తమ కొత్త ఫామ్ హౌస్లో గృహప్రవేశం చేస్తూ శాస్త్రోక్తంగా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహించారు. రష్మికతో పెళ్లి తర్వాత విజయ్ దేవరకొండ తన స్వగ్రామంలో నూతన గృహప్రవేశంతో పాటు సత్యనారాయణ స్వామి వ్రతం కూడా నిర్వహించారు. పక్కా తెలంగాణ ఆచారాల ప్రకారం జరిగిన ఈ వేడుకల్లో రష్మిక అచ్చమైన తెలుగు కోడలిలా కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంది. సంప్రదాయ పట్టు వస్త్రాలు ధరించి తులసి పూజలో పాల్గొన్న ఆమె ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్ అయ్యాయి. గ్లామర్ ప్రపంచానికి దూరంగా తమ మూలాలను గౌరవిస్తూ సామాన్య దంపతుల్లా ఈ వేడుకను జరుపుకున్నారు. విజయ్ దేవరకొండ తన పెళ్లి ఆనందాన్ని ఊరి జనంతో పంచుకుంటూ భారీ ఎత్తున విందు ఏర్పాటు చేశాడు. సుమారు 2000 మందికి పైగా గ్రామస్తులు, అభిమానులు పాల్గొన్న ఈ విందులో తెలంగాణ స్పెషల్ వంటకాలు నోరూరించాయి. నాటుకోడి పులుసు, మటన్ కర్రీ వంటి నాన్ వెజ్ వంటకాలతో పాటు పసందైన తీపి పదార్థాలతో అందరికీ కడుపు నిండా భోజనం పెట్టారు. స్వగ్రామంలో సంప్రదాయాలను ఆచరిస్తూ విజయ్, రష్మిక వ్యవహరించిన తీరుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. సంతూరులో వేడుకలు ముగించుకున్న ఈ జంట హైదరాబాద్లో జరగబోయే గ్రాండ్ రిసెప్షన్ కోసం సిద్ధమవుతుంది. మార్చి 4న జరగనున్న ఈ వేడుకకు టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు సినీ ప్రముఖులు, రాజకీయ దిగ్గజాలు హాజరు కానున్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా వంటి కీలక నేతలను విజయ్, రష్మిక స్వయంగా కలిసి ఆహ్వానించారు. మరికొంతమందిని కూడా ఈ జంట ప్రత్యేకంగా కలిసి తమ రిసెప్షన్ వేడుకకు పిలిచారు. పర్సనల్ ఇన్విటేషన్స్తో పాటు అధికారికంగా ఆహ్వానాలు పంపుతూ ఈ ఈవెంట్ను చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు. అతిథుల జాబితాలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు ఉండటంతో భద్రత పరంగా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. పాన్ ఇండియా క్రేజ్ ఉన్న ఈ జంట రిసెప్షన్ వేదిక వద్ద పోలీసులు కఠినమైన ఆంక్షలు విధించారు. హోటల్ పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తూ అనధికారిక వ్యక్తులు లోపలికి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అధికారిక ఆహ్వాన పత్రిక ఉన్నవారికి మాత్రమే ప్రవేశం కల్పిస్తామని పోలీసులు స్పష్టం చేశారు. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతున్న తరుణంలో దుబాయ్లో ఉంటున్న ప్రముఖ సినీ నటుడు మంచు విష్ణు కుటుంబం పరిస్థితిపై ఆందోళన నెలకొంది. పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో విష్ణు కుటుంబం, బంధువులు, స్నేహితులు, అభిమానులు కలవరపాటుకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో తన సోదరుడు క్షేమంగా ఉండాలంటూ మంచు లక్ష్మి ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. తన భద్రత గురించి అందరూ ఆందోళన చెందుతున్న నేపథ్యంలో మంచు విష్ణు ఎక్స్ వేదికగా తాను క్షేమంగా ఉన్నట్లు వెల్లడించారు. మేము క్షేమంగా ఉండాలని కోరుకుంటున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. దుబాయ్లో మా కుటుంబం సురక్షితంగానే ఉంది. అప్పుడప్పుడు దూరం నుంచి వచ్చే శబ్దాలు తప్ప ఇలాంటి ఆందోళనకర పరిస్థితి లేదు. మేము ప్రశాంతంగా ఉన్నామని విష్ణు పేర్కొన్నారు. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల్లోనూ ఇక్కడి ప్రభుత్వం ప్రజల రక్షణ కోసం క్షేత్రస్థాయిలో తీసుకున్న చర్యలు అద్భుతమని పేర్కొన్నారు. అల్లు వారింట పెళ్లి సందడి నెలకొంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చిన్న కుమారుడు, యంగ్ హీరో అల్లు శిరీష్ త్వరలో తన ప్రేయసి నైనికతో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. మార్చి 6న జరగనున్న ఈ పెళ్లి వేడుక కోసం అల్లు కుటుంబంలో ఇప్పటికే ఏర్పాట్లు ఊపందుకున్నాయి. ఇందులో భాగంగా సోమవారం రాత్రి అల్లు స్టూడియోస్లో ఘనంగా ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ కార్యక్రమం జరిగింది. బంధువులు, స్నేహితులతో పాటు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, పలువురు పారిశ్రామికవేత్తలు రిసెప్షన్కు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అంతకుముందు అల్లు శిరీష్ పెళ్లి కొడుకు వేడుక కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా జరిగింది. వివాహానికి ముందు జరిగే ఈ సంప్రదాయ కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో సాగింది. పెళ్లి కొడుకు వేడుకలో వరుడికి పసుపు రాయడం, పెద్దల ఆశీర్వాదాలు అందించడం వంటి సంప్రదాయ ఆచారాలు నిర్వహించారు. కుటుంబానికి చెందిన పెద్దలు, బంధువులు శిరీష్కు శుభాకాంక్షలు తెలియజేశారు. వేడుకంతా ఆనందోత్సాహాలతో నిండిపోయింది. ఈ కార్యక్రమానికి మెగా ఫ్యామిలీకి చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంపై గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారానికి దర్శకుడు హరీష్ శంకర్ ఫుల్ స్టాప్ పెట్టారు. ఈ సినిమా తమిళ బ్లాక్ బస్టర్ తేరీకి రీమేక్ అంటూ వస్తున్న ఊహాగానాలపై ఆయన ఘాటుగా స్పందించారు. తన సినిమా రీమేక్ కాదని స్పష్టం చేయడమే కాకుండా అసలు తెరీ చిత్రంలోనే తన గబ్బర్ సింగ్ సినిమాలోనే ఓ సన్నివేశాన్ని కాపీ చేశారని ఆరోపించారు. తాజాగా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన హరీష్ శంకర్ తాను రీమేక్ చేస్తే నిజాయితీగా ఒప్పుకుంటానని స్పష్టం చేశారు. గబ్బర్ సింగ్ చిత్రానికి నేను మాటలు, మార్పులు, దర్శకత్వం అని టైటిల్ కార్డు వేసుకున్నాను. బహుశా తెలుగు ఇండస్ట్రీలో అలా వేసుకున్న మొదటి వ్యక్తిని నేనే. ఆ టైటిల్ కార్డు చూసి రాజమౌళి గారు ఫోన్ చేసి మెచ్చుకున్నారు. అలాంటిది ఉస్తాద్ భగత్ సింగ్ నిజంగా రీమేక్
రీమేక్ అయితే కథ, మాటలు, దర్శకత్వం అని ఎందుకు వేసుకుంటాను అని ఆయన సూటిగా ప్రశ్నించారు. రీమేక్ ఆరోపణలో తిప్పికొడుతూ ఆయన ఓ ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు. గబ్బర్ సింగ్లో నేను పెట్టిన అంత్యాక్షరి ఎపిసోడ్ను స్ఫూర్తిగా తీసుకుని తేరీలో రౌడీలతో రైమ్స్ చెప్పించారు. నా సినిమాలోని సీన్ను వాళ్ళు వాడుకుంటే ఇప్పుడు ఆ సినిమానే నేను రీమేక్ చేస్తున్నానని ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసమంటూ హరీష్ శంకర్ అసహనం వ్యక్తం చేశారు. కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ టాక్సిక్పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం యష్ కెరీర్లో మరో మైలురాయిగా నిలవనుందనే విశ్వాసం అభిమానుల్లో కనిపిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై హైప్ను అమాంతం పెంచేసింది. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ తబాహీను మేకర్స్ విడుదల చేశారు. అయితే కేవలం ఆడియో రూపంలో మాత్రమే సాంగ్ విడుదల కావడంతో ఫ్యాన్స్ కొంత నిరాశ వ్యక్తం చేస్తున్నారు. విజువల్ ప్రెజెంటేషన్ కోసం ఎదురుచూసిన అభిమానులకు లిరికల్ లేదా వీడియో సాంగ్ రాకపోవడం చిన్న నిరుత్సాహమే అయినప్పటికీ పాట మాత్రం మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. ఈ సాంగ్ను పాన్ ఇండియా స్థాయిలో అన్ని ప్రధాన భాషల్లో విడుదల చేశారు. తెలుగులో ఈ పాటకు ప్రముఖ లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా సంగీత దర్శకుడు విశాల్ మిశ్రా స్వరపరిచి స్వయంగా ఆలపించారు. మ్యూజిక్లో యాక్షన్ మోడ్, ఎమోషనల్ అండర్టోన్ కలగలిపిన శైలి కనిపిస్తుందని సంగీత ప్రేమికులు అభిప్రాయపడుతున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ రోల్లో నటిస్తున్న ప్రాజెక్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ హరీష్ శంకర్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ మూవీలో శ్రీలీల ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తూ ఉండగా రాశి ఖన్నా కీలక పాత్రలో నటిస్తుంది. టాలీవుడ్ టాప్ లీడింగ్ ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే లాంచ్ చేసిన దేఖ్ లేంగే సాలా, ఆరాఫ్, ఉస్తాద్ సాంగ్స్ నెట్టింటా వైరల్ అవుతున్నాయి. మేకర్స్ ఏదో ఒక ప్రమోషనల్ మెటీరియల్ రిలీజ్ చేస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. తాజాగా రిలీజ్ చేసిన లుక్లో ఉస్తాద్ భగత్ సింగ్గా పవన్ కళ్యాణ్ తనదైన స్టైల్లో చైర్పై కూర్చొని చిల్అవుట్ మూడ్లో ఉండటం చూడొచ్చు. స్టిల్ చూస్తుంటే అభిమానులు ఆశించే ఎంటర్టైన్మెంట్ ఉస్తాద్ భగత్ సింగ్లో పుష్కలంగా ఉండబోతున్నట్లు హరీష్ శంకర్ హింట్ ఇచ్చేస్తున్నాడు. తాజా లుక్ అభిమానులు, మూవీ లవర్స్లో మరింత హైప్ పెంచేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మేకర్స్ ఇప్పటికే రిలీజ్ చేసిన ఉస్తాద్ భగత్ సింగ్ గ్లిమ్స్లో భరత్ భగత్ సింగ్ మహంకాళి పోలీస్ స్టేషన్, పత్తర్గంజ్ ఓల్డ్ సిటీ ఈసారి పర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది అంటూ పవన్ కళ్యాణ్ చెబుతున్న డైలాగ్స్ సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. తెలుగు, తమిళ ప్రేక్షకులకు పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేని నటి వరలక్ష్మి శరత్ కుమార్. ఈ భామ స్వీయ దర్శకత్వంలో నటించిన చిత్రం సరస్వతి. హై కాన్సెప్ట్ థ్రిల్లర్గా రాబోతున్న ఈ మూవీని దోష డైరీస్ పతాకంపై పూజా శరత్ కుమార్ నిర్మించారు. మార్చి 6న థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్లో బిజీగా ఉంది వరలక్ష్మి శరత్ కుమార్ టీం. ప్రమోషన్స్లో భాగంగా వరలక్ష్మి శరత్ కుమార్ టీం టాలీవుడ్ యాక్టర్ నందమూరి బాలకృష్ణను కలిసింది. మూవీ రషెస్ చూసిన బాలకృష్ణ చాలా బాగుందని ప్రశంసించాడు. మీ అండ్ లేడీ బాలకృష్ణ ఫైర్ బ్రాండ్ తప్పకుండా సినిమా చూడండి అందరూ అంటూ బాలకృష్ణ తనదైన స్టైల్లో సినిమాను ప్రమోట్ చేస్తున్న వీడియో ఇప్పుడు నెట్టింటా వైరల్ అవుతుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం వారణాసిపై రోజురోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. భారీ బడ్జెట్తో పాన్ వరల్డ్ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం జార్జియాలో కీలక స్కెడ్యూల్ను పూర్తి చేసుకుంటుంది. యాక్షన్ అడ్వెంచర్ డ్రామాలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కీలక పాత్రలో నటిస్తూ ఉండగా మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. అలాగే ప్రకాష్ రాజ్, ఆర్ మాధవన్ వంటి అగ్ర నటులు ఈ ప్రాజెక్టులో భాగం కావడం సినిమాకు మరింత బలం చేకూరుస్తోంది. ఇటీవల ప్రియాంక చోప్రా నటించిన హాలీవుడ్ చిత్రం ది బ్లఫ్ను చూసిన మహేష్ బాబు ఆమె నటనపై ప్రశంసలు కురిపించారు. దీనికి ప్రియాంక సీ యూ సూన్ ఇన్ అంటార్కిటికా అంటూ రిప్లై ఇవ్వడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఈ కామెంట్తో వారణాసి నెక్స్ట్ స్కెడ్యూల్ అంటార్కిటికాలో జరగనుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. విభిన్నమైన లొకేషన్స్, భారీ విజువల్స్ రాజమౌళి సినిమాల ప్రత్యేకత అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే జార్జియా అడవుల్లో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఇప్పుడు అంటార్కిటికా స్కెడ్యూల్ ఉంటే అది భారతీయ సినీ చరిత్రలో అరుదైన ఘట్టంగా నిలిచే అవకాశం ఉంది. ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ బ్యానర్పై కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. కథను ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ అందించగా ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవికి సరైన కథ, సరైన ట్రీట్మెంట్ దొరికితే బాక్సాఫీస్ వద్ద రచ్చ ఎలా ఉంటుందో మనశంకర వరప్రసాద్ గారు మరోసారి చూపించింది. కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం తాజాగా
50 రోజులు పూర్తి చేసుకుని ఇంకా విజయవంతంగా ప్రదర్శితమవుతుంది. జనవరి 12న విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. తాజాగా చిత్ర బృందం అధికారికంగా వెల్లడించిన లెక్కల ప్రకారం మణిశంకర వరప్రసాద్ గారు ప్రపంచవ్యాప్తంగా 400 కోట్ల గ్రాస్ వసూలు సాధించిందట. ఉత్తర అమెరికాలోని సుమారు $3.5 మిలియన్ వసూలు చేసినట్లు తెలిపింది. అంతేకాకుండా బుక్ మై షోలో 3.8 మిలియన్లకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయని ప్రకటించింది. ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి తెరకెక్కించగా ఆయన కెరీర్లోనూ చిరంజీవి కెరీర్లోనూ ఇది అత్యధిక వసూలు సాధించిన చిత్రంగా టీం పేర్కొంది. దాదాపు 109 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకోవడం ఈ సినిమాకు ప్రత్యేకతగా నిలిచింది. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా లక్కీ భాస్కర్ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ ఫస్ట్ లుక్ను చిత్ర యూనిట్ అధికారికంగా విడుదల చేస్తుంది. సూర్య కెరీర్లో 46వ చిత్రంగా రూపొందుతున్న ఈ ప్రాజెక్టుకు విశ్వనాథైన్ సెన్స్ అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లో సూర్య కళ్లద్దాలు ధరించి ఓ చిన్నారిని ఎత్తుకొని కనిపిస్తున్నారు. సింపుల్ కానీ ఎమోషనల్ టచ్తో ఉన్న ఈ లుక్ అభిమానులను ఆకట్టుకుంటుంది. సూర్యలో కనిపిస్తున్న పరిపక్వత, బాధ్యతాయుతమైన తండ్రి పాత్ర ఛాయలు పోస్టర్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ట్రెండింగ్లో నిలిచింది. థ్యాంక్ యూ సో మచ్. నిహారిక, సురేష్ గారు చెప్పండి. కంగ్రాచులేషన్స్ అమ్మా, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. అంటే చిన్న సినిమాలకి మామూలుగా లిమిటెడ్ బడ్జెట్ ఉంటుంది, అది 3 months 6 monthsలో కంప్లీట్ చేస్తారు. కానీ ఈ సినిమాకు 1 year ఎందుకు పట్టింది అంటే? మధ్యలో స్ట్రైక్ అనేది ఒకటి అయింది కదా సార్. ఒక చిన్న సినిమా మేము చాలా మెటిక్యులస్గా ప్లాన్ చేసుకుంటాం. నేను కమిటీ చేసినప్పుడు కానీ ఇది చేసినప్పుడు కానీ, అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ దట్ ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ విజువల్ ఎఫెక్ట్స్ ఆల్సో. సో మాకు ఒక స్కెడ్యూల్ స్టార్ట్ చేసిన తర్వాత మాకు ఈ స్ట్రైక్ అనేది అయితే పడిందో వీఆర్ వెరీ స్ట్రెస్డ్. ఎందుకంటే తెలీదు నాకు ఫస్ట్ సినిమాకి స్ట్రైక్ లాంటివి అవ్వలేదు. ఏమవుతుంది, ఎప్పుడు మళ్ళీ రెజ్యూమ్ అవుతుంది అంటే నో వన్ హ్యాడ్ అన్ ఐడియా. అక్కడ ఈదర్ ఆఫ్ దెమ్ వర్ ఫైటింగ్ ఫర్ ద ప్రాబ్లమ్. విఎఫ్ఎక్స్ అనేది మాకు టైం దొరికింది కాబట్టి ఆ 16 రోజుల్లో కాకుండా సర్లే ఎనీవే 16 రోజులు అయింది కదా, ఇంకొంచెం లెట్స్ సిట్ మోర్ ఆన్ ద ప్రీ ప్రొడక్షన్ ఆఫ్ ద విఎఫ్ఎక్స్ అని వీ సాట్, అండ్ దట్ ఈస్ వై ఐ డోంట్ థింక్ ఇట్స్ లేట్. ఎస్పెషల్లీ ఈ టీజర్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్దరిపోయింది. ఆయన తెలియక ఫ్రమ్ అనుదీప్. సో ఆయనకి తెలియకుండా ఓ సాంగ్ లేపేశారా? మీరేమో 4 పాటలు, ఆయన 3 పాటలు. ఆ సాంగ్ సినిమాలో ఉంది కానీ రిలీజ్ తర్వాతే మేము జనాలకి వినిపించే లాంటి సాంగ్ అది, అందుకని. సరే, మీరు లీకులు లాంటివి చేయకండి సార్ ప్లీజ్. కమిటీ కుర్రోళ్ళకి బాగా సూపర్ సినిమా, సూపర్ 11 మంది. మీరు ఆ 11వ నెంబర్ అనేది బాగా పాపులర్ అయింది అప్పుడు కమిటీ కుర్రాడు. సో ఈ సినిమాకి అలా ఏదైనా ఉంటుందా? మై హీరో సార్, హీఈస్ మై బిగ్గెస్ట్ అసెట్ ఈ సినిమాకి, మా అందరికీ. అండ్ కొంచెం ఎక్కువ మాట్లాడతాను ప్రీ రిలీజ్లో, బట్ ఈ సినిమాకి స్టాండౌట్ అయ్యేది అక్కడ 11 మంది కలిపి ఎంత స్టాండౌట్ అయ్యారో ఇక్కడ ఒక్కడు సంగీత్ శోభన్. హీ విల్ టేక్ సంగీత్ బాగా ప్రిపేర్ చేశాను కదా, వాట్సాప్లో పంపించేది ఒకటి చెప్పేసాను. సంగీత్ సార్, మీరు ఈ రేంజ్ హీరో మేము మర్చిపోయాను, ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా సంపాదించుకున్నాబ్బా నువ్వు. సార్ నాకు ఇప్పుడు తెలుస్తుంది సార్. థ్యాంక్ యూ. ప్యాకేజ్ కాదు కదా ఇది సార్. దే ఆర్ వెరీ స్వీట్ సార్. సిన్స్ డే 1 మ్యాడ్ డే 1 నుంచి సమ్హౌ ఏంటనే ఏదేది 300. సో మీరు హీరోగా చేసిన 4 సినిమాల్లో 2 బ్లాక్ బస్టర్ హిట్. ఇందాక అంటే ప్రోమోలో చూశాను. రేపు పాన్ ఇండియా హీరోగా మీరు అవుతారని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. దాని మీద ఎందుకు అలా చేసుకున్నారంటే? లాస్ట్ వినపడలేదు సార్. దాని మీద నేహారికి చెప్పారు కదా, నువ్వు పాన్ ఇండియా హీరో అని అంటున్నప్పుడు డెఫినెట్గా అవ్వాలని కాన్ఫిడెంట్ ఏమన్నా మీకు వచ్చిందా అంటే? అంత ఆలోచించలేదు సార్. అది ఏదో వీడియోలో బాగుందని పెట్టాము సార్. బట్ వెరీ స్వీట్ ఆఫ్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు పుష్ చేస్తే మేము ఇలా మంచి కాంటెంట్తో వస్తే మేబీ అవ్వచ్చు సార్ పాన్ ఇండియా వన్ డే. చెప్పలేము, ఇక్కడ ఏదైనా అవ్వచ్చు. సరే, అన్నయ్య సక్సెస్ చూసి మీరు పెరిగిన వాళ్ళు, అలాగే మీ సక్సెస్ చూసి అన్నయ్య ఆనందపడ్డాడు. సో రీసెంట్గా అన్నయ్య సక్సెస్ చూసి మీరు ఏం కామెంట్ చేశారండి? కామెంట్ కంటే ఒక్కటి మాత్రం నాకు చాలా జెలసీ అనిపించింది సార్. ఆ హగ్ ఏదైతే నాకు రాలేదో
అది మాత్రం నేను మర్చిపోను సార్. అంటే మీ సినిమాకి ప్రభాస్ ప్రమోషన్ ఎప్పుడైనా చేస్తే ఆలోచనతో ఈ సినిమా అప్పుడేంటి సార్ హగ్గే నేను వదలను సార్ ఆయన్ని, రోజు మొత్తం పట్టుకున్నట్టు నేను ఆయన్ని. బట్ వెరీ హ్యాపీ సార్. నేను అన్న ఎక్కువ సార్ ఇద్దరు అన్నతమ్ముల మధ్యలో ఎక్కువ ఎమోషనల్ టాక్ ఉంటుంది సార్ ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ మేమైతే రక్తాలు వచ్చేలా చిన్నప్పుడు కొట్టుకునే వాళ్ళం సార్. సో నేను వాడు పోలకడ నెత్తుందనేవరా అనే బ్యాచ్ అంతే, అంతకంటే ఎక్కువ ఉండదు సార్. బట్ నాకు ఇంకా గుర్తుంది సార్, ప్రీమియర్స్ పడే టైంకి నేను అమ్మగారు ఇంట్లో ఉన్నాం సార్. ఆవిడ సైలెంట్గా రామకోట ఏదో రాసుకుంటున్నారు సార్. ఆవిడ నేను సైలెంట్గా హాల్లో కూర్చున్నాను సార్, ట్విట్టర్ ఓపెన్ చేసి కూర్చున్నాను సార్. అంతే. ఆ ఒక 2 hours షో స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక 2-3 hours జస్ట్ సైలెన్స్ సార్, ఏం లేదు. అండ్ ఒక్కొక్క పాజిటివ్ ట్వీట్ రావడం అండ్ వాడికి కూడా తెలియదు సార్. బట్ నేను చాలా ఎమోషనల్ అయిపోయాను సార్ నేను కూడా, ఎందుకంటే 10 ఏళ్ళ నుంచి నేను చూస్తున్నాను కదా సార్. నాకు దేవుడి దయ వల్ల ఫస్ట్ సినిమా వర్కౌట్ అయింది. బట్ మా వాడు 2015లో వచ్చాడు సార్. అండ్ I don't think anybody will ever say Santosh Shoban is a bad actor. He's one of the best we have. బట్ అలాంటి అతనికి సక్సెస్ రావడం అనేది ఆడియన్సే లైక్ ఏంట్రా మనోడికి పడట్లేదని ఫీల్ అయ్యి ఫస్ట్ టైం కపుల్ ఫ్రెండ్లీ హిట్ అని టాక్ వచ్చిన తర్వాత ఆడియన్స్ అదొక పర్సనల్ విన్గా తీసుకున్నారు సార్. నాకు చాలా హ్యాపీ అనిపించింది సార్. అంటే ఎంత ఓన్ చేసుకోపోతే ఒక మనిషిని హిట్ని అరే మనోడు హిట్ కొట్టాడని ఫీలింగ్ వచ్చిందంటే ఐ వాజ్ వెరీ హ్యాపీ సార్. మా అన్న సక్సెస్ లేదని ఎలా ఉంటుంది సార్, అంతమంది మావోడు అంటున్నప్పుడు ఇంకా సక్సెస్ లేదు, అది హిట్టే సార్ అంతే. సో ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. మేమందరం వచ్చాడు నైట్, ఐ థింక్ ప్రీమియర్స్ అంతా తిరిగి 1 o'clock వచ్చాడు సార్. ఒక హగ్ ఇచ్చాను, రూమ్కి వెళ్ళి పడుకున్నాను సార్ అంతే. నాన్నగారు మెగా బ్రదర్, సో గొప్ప నటుడు నాన్నగారు, అలాగే గొప్ప నిర్మాత, ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించిన సూపర్ నిర్మాత. సో ఆయన నిర్మాతగా ఆయన దగ్గర నుంచి మీరు నేర్చుకున్నది ఏంటి యాజ్ ఎ ప్రొడ్యూసర్గా? మీరు ఇప్పుడు ప్రొడ్యూసర్ అయ్యారు కాబట్టి. మా నాన్న దగ్గర నుంచి నేర్చుకున్నా సార్ యాజ్ అ ప్రొడ్యూసర్ దట్ చుట్టుపక్కల ఏమన్నా పట్టించుకోవద్దు సార్, మిమ్మల్ని మీరు నమ్ముకోవాలంతే. నిహారిక గారు, ఎందుకంటే మాట్లాడేటోళ్ళు చాలా మంది ఉంటారు, నువ్వు కరెక్ట్ చేస్తున్నావు, నువ్వు కరెక్ట్ చేయట్లేదని. నీ షూస్లో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది నువ్వు ఎంత కష్టపడుతున్నావు అని. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు సబ్స్క్రైబ్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.